అంత టఫ్గా ఏం లేదు, కానీ ఏదో కోట్లలో డీల్ ఫైనల్ అయినట్టుగా అనిపిస్తోంది. ప్రవీణ్, ప్రవీణ్, ఏ ప్రవీణ్, రే ప్రవీణ్, పిలుస్తున్నాను కదా, 2 నిమిషాలు ఆగలేవా నువ్వు? అవి ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడలేను. ఎందుకని? నువ్వు ప్రెగ్నెంట్ ఎలా మాట్లాడు? చూడు, నీ ఆ పొగరు మూలంగా బుల్బుల్ నాకు క్లాస్ స్పీకింగ్ తెలుసా? తను నాతో మాట్లాడమే లేదు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడను? నువ్వు నా ఫ్రెండ్వి కదా. అరే అభి, నువ్వు నా ప్రాణం. నాకేమనిపిస్తుందంటే నీ కన్ఫ్యూజన్ మూలంగా నా లవ్ లైఫ్కి అభి నాకేమనిపిస్తుందంటే ఇలాగే సాగిందంటే అప్పుడు బుల్బుల్ నాతో బ్రేకప్ చేసుకుంటుంది, నాకేమీ మిగలదు. ఏ ప్రవీణ్, నేనున్నాను కదా, నీ లవ్ లైఫ్కి నేనేం జరగనివ్వను. బికాస్ ఐ హ్యావ్ డన్ ది ఇంపాసిబుల్. ఎస్ ఐ హ్యావ్. నా నర్వస్నెస్ని మొత్తాన్ని ఒక పక్కన పెట్టాను, నాలో ధైర్యాన్ని పెంచుకున్నాను, వెళ్ళి ప్రజ్ఞకి సారీ చెప్పాను. అలాగే తను నన్ను క్షమించింది కూడా. నువ్వు ప్రెగ్నెంట్కి సారీ చెప్పావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, తమాషా చేస్తున్నావు కదా. అభి ద రాక్ స్టార్ ఎంత గొప్ప వ్యక్తి, మరి నువ్వు తనకి సారీ చెప్పావా? యార్, నేను నమ్మని, ఇదంతా అబద్ధం. రే, నా గిటార్ మీద ఒట్టు. విరిగిపోయిన గిటార్ మీద ఒట్టేసి చెప్తున్నావు నువ్వు. నా కారు మీద ఒట్టు. నువ్వు కొత్త కారు తీసుకోబోతున్నావు, నువ్వే నాకు చెప్పావుగా. నాన్నమ్మ మీద ఒట్టు. నా నాన్నమ్మ మీద ఒట్టురా. నువ్వు నానమ్మ మీద ఒట్టేసి చెప్తున్నావా? అంటే నువ్వు నిజంగానే సారీ చెప్పేశావా? నేను ఇప్పుడే వెళ్ళి బుల్బుల్కి ఈ సంగతి చెప్పొస్తాను. నువ్వు ప్రెగ్నెంట్కి సారీ చెప్పావన్న సంగతి తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. అలాగే వెళ్ళి తనని నా తరఫు నుంచి తిట్లు కూడా తిట్టు. బలవంతంగా తను నన్ను ఆ డాన్స్ చేయించింది, ఎంత ఆక్వర్డ్గా అనిపించింది నాకు. చాలా బాగుంది కదా సారీ చెప్పాక. సరే ఇది చెప్పు, కేవలం సారీ చెప్పావా లేక ఇంకేమైనా చెప్పావా? ఇంకా ఏమైనా చెప్పాలా? లేదు, ఇంకేం చెప్తావు నువ్వు? ప్రజ్ఞావదన అలాంటిది ఏమైనా చెప్పిందా? అది విని నువ్వు ఆక్వర్డ్ అయ్యావేమో, లేదా నువ్వు? లేదు ప్రవీణ్, థ్యాంక్ఫుల్లీ తనేమనలేదు, లేదంటే నేనేం జవాబు చెప్పాలో నాకు తెలిసేది కాదు. అయితే నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ తర్వాత ఎలా తప్పించుకుంటావు? చూడు, ఇప్పుడైతే నీకు ప్రజ్ఞావదనకి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, సారీ కూడా చెప్పేసావు, అంత సతుకుంది. బట్ ఇప్పుడేం చేస్తావు? తన ప్రపోజల్కి జవాబు ఎలా ఇస్తావు? విషయం ఎక్కడిదక్కడే బిగుసుకుపోయింది కదా. తనకు జవాబు చెప్పేంత వరకు తనని ఎలా ఫేస్ చేయను నేను, కానీ డిసైడ్ చేసుకున్నంత వరకు జవాబు ఎలా చెప్పగలను నేను? యూనో, ఐ నీడ్ టైమ్ టు డిసైడ్. నేను ఈ హడావిడిలో ఏదో ఒక గందరగోళం చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఏదైనా విషయం తేడా వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళి తను నా మీద నాన్నమ్మ కంప్లైంట్ చేస్తుంది. రే ప్రవీణ్, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కేవలం కొన్ని రోజుల వరకే, తర్వాత ఏదో ఒక సొల్యూషన్ కనిపెడతాను. కానీ ఇప్పుడే నేను కనుక ఫోర్స్ చేసుకున్నాను అనుకో, అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను నేను. యు ఆర్ రైట్ అభి, నేను హెల్ప్ చేస్తాను కదా. కానీ ఈసారి నువ్వు ఎప్పుడైతే చెప్తావో జస్ట్ స్టిక్ టు దట్. అభి, కొన్ని రోజులంటే కొన్ని రోజుల కంటే ఎక్కువైందంటే అప్పుడు ఆ విషయం నా చేతిలోంచి కూడా జారిపోతుంది. అలాగే నీకు తెలుసు, ప్రెగ్నెంట్ ఇలాంటి అమ్మాయి కాదు, తను నీ వైఫ్. ఈసారి నువ్వు ఏ డెసిషన్ అయితే తీసుకుంటావో అది ఫైనల్ డెసిషన్ అవుతుంది, అదే డిసైడ్ చేస్తుంది నీ ఫ్యూచర్ ఏంటనేది. యు నో వాట్ ఐ మీన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.